ఇట్లా అన్నవి కూడా నరేంద్ర మోడీ గారి పథకం అని ఇక్కడ ఎవరు గుర్తించట్లేదు. గుర్తించేదల్లా ఒక రైతు ఆ 2000 రైతు భరోసా. అవునండి. అవి రైతులకి అయితే తెలుస్తుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ 6000 ఈ 13,500 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా 7,500 ఇచ్చే ఏంటండి ఈ 13,500 నేను ఇస్తున్నానని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఈ వర్షంలో ధాన్యం పాడైపోయినా కానీ మోడీ ఆయన బాగా చేశాడు. ఈ ప్రభుత్వం అయితే ఒక్క రూపాయి ఇవ్వలేదండి. వైఎస్ఆర్సీపీ అండి అది ఇప్పటికీ పంట నష్టం. రైతు అందరూ ఏంటంటే మోడీ గారు ధాన్యం కొనుగోలు బాగా చేశారని బీజేపీని పోయిన పంటలో ఈ పంటలో రైతులకు మట్టి డబ్బులు మంచి సకాలంలో సక్రంగా అందుతున్నాయండి. రైతులు సరుకు అండి. ఇంకా జరగబోయే రోజులు కూడా మోడీ గారు చేస్తారని నమ్మకంతో ఇక్కడ చాలా మంది పురంధేశ్ వరకు ఓట్లు పండి అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసారు కదండి, కలిసారు బాగా చేస్తారు నమ్మకం ఉందండి మీకు? చేస్తారండి. మేము ఆయనకే ఓట్లు వేసారు, అనుమానం లేదండి. ఇది పబ్లిక్ గానే చెప్తాం మేము. సరే, అది మా నమ్మకం అండి. ఏమైనా గొడవలు కట్టాలి? ఎవరికి బాగా వేస్తారు? ఎవరికి బాగా వేసారంటే కొంతమంది ఏమో పార్టీ వాళ్ళు మాకు పడ్డాయి అంటున్నారు, కొంతమంది వాళ్ళు పడ్డాయి అంటున్నారు. వైఎస్ఆర్ ఎప్పుడు ఉన్న వాళ్ళు ఏమో మాకు బాగానే పడ్డాయి అంటున్నారు. ఎవరు పార్టీ వాళ్ళు వాళ్ళు బాగా పడ్డాయి. ఇక్కడైతే గత సైకిల్ బాగుందని మేము అనుకుంటున్నాం. సైకిల్ బాగుందని సైకిల్ పువ్వు కూడా బాగానే ఉంది. పురంధేశ్వరి గారికి బాగానే ఉంది. పురంధేశ్వరి నగ్గితే పని చేస్తాను నమ్మకంతో ఉన్నారండి అందరూ. ఒకసారి వాళ్ళు చేశారు కదా, ఈ వీరికి వీళ్ళు ఏం చేస్తారని సానుకూలంగా చేసామని కొంతమంది అన్నారు. ఆ ఏ బోర్డులో అయితేనేమో ఆయన బాగానే ఇచ్చాడు ఇదిగానే ఉంటుందని ఆ ఏ బోర్డులో అంటున్నారు. ఇక్కడ పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఎవరిదేమో వాళ్ళకు ఉంది. అంటే మోడీ గారి కోసం బాగా స్పందన వచ్చింది అంటారండి? బీజేపీ గారి స్పందన ఇక్కడ ఏముండదండి. పురంధేశ్వరి అంటే ఒక బ్రాండ్ మా నమ్మకం. నేను రామారావు గారి అమ్మాయి కోసం పురంధేశ్వరి గారు ఓటేశారు. ఇక్కడైతే ఓకే ఉన్న దుఃఖాలైతే మోడీ గారు కూడా గ్యారంటీగా చేస్తానన్నారు కాబట్టి కొంతమంది దాన్ని కూడా తీసుకోవచ్చు తెలివైన వాళ్ళు. మోడీ గారు రైతులు బాగా చూస్తున్నారండి? బాగా చూస్తారండి. మరి రైతులు చూసి రైతులు మోడీ గారు చూస్తున్నారని మోడీ గారి లబ్ధి ఎలా తెలుస్తుంది రైతులకి? తెల్లగా. అవునండి. ఆయన మందుల మీద ఇవ్వచ్చు, ఇంకొక సబ్సిడీ మీద ఇవ్వచ్చు. అయితే స్వదాగా చేతికి వచ్చి మాత్రం రైతు భరోసా అవి మాత్రం పట్టణంగా అందిస్తారు. మందుల మీద సబ్సిడీ కూడా బాగా పడుతుంది కదండి. ఎవరు గుర్తించట్లేదండి. అదైతే బాగా ఒకవేళ దేవుని గుర్తించాలంటే మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది.